హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ అయిన మెన్సులేషన్లో ఎక్సర్సైజ్ 9.1లోని ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు 9th క్లాస్కి వచ్చే టయానికి మీతో పాటు 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. సో మీకు 8th కాకుండా 9th క్లాసు, అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో యూస్ అయ్యే విధంగా మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ లింకులు మీరు ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకి వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ఆ లింక్స్ అనేవి మీకు కనిపిస్తాయి, అక్కడ నుండి కూడా చూడొచ్చు. సరేనా? ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 9.1లోని ఫస్ట్ ప్రాబ్లం నుండి చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూశారంటే, షేప్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ ఏ ట్రిపీజియం. అంటే మనకి ఒక టేబుల్ ఉంది అనుకుంటే, మీ డెస్క్సే ఉంటాయి, స్కూల్లో మీ డెస్క్లు ఉంటాయి కదా. సో ఆ డెస్క్లో పైన టాప్ అంటే మనం పెట్టుకొని రాస్తాం కదా. సో అదే అనమాట టాప్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టేబుల్. అంటే ఆ టేబుల్ ఏరియా మీకు ఏ షేప్లో ఉందంటే ట్రిపీజియంలో ఉంది. అలా ఉన్నదానికి ఫైన్ చేయాలి. ఏం ఫైన్ చేయాలి? ఏరియా ఆఫ్ ఏరియా కనుక్కోవాలి. ఫైన్ ఇట్స్ ఏరియా కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చారు? ప్యారలల్ సైడ్స్ ఆర్ 1 meter and 1.2 meters and perpendicular distance between them is 0.8 meters. మీకు టెక్స్ట్ బుక్లోనే టేబుల్ డయాగ్రామ్ ఇచ్చాడు. నేను ఇది మాత్రం టాప్ వరకు తీసుకున్నాను. ఇందులో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్యారలలోగ్రామ్ అంటే ఇలా ఉంటుంది. షార్ట్ సైడ్ ఈ 2 ప్యారలల్ లైన్స్, ఇందులో చిన్నది ఏ, పెద్దది బి అనుకుంటాము. ఈ రెండిటి మధ్య నుండి డిస్టెన్స్ హెచ్ అవుతుంది. ఇది మనం చెప్పుకుంది. అలా ఉన్నదానికి ఏరియా ఫార్ములా ఏం చెప్పుకున్నాము? ½ ఇంటూ హెచ్ ఇంటూ A+B. ఇది మనం చెప్పుకున్నది ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా? అయితే ఇక్కడికి వచ్చేకాడికి దీని ప్లేస్లో ఏమిచ్చాడు? ప్యారలల్ సైడ్స్ అంటే ప్యారలల్ సైడ్స్ ఇచ్చాడు. ఈ 2 ప్యారలల్ సైడ్స్, ఈ రెండిట్లో చిన్నది ఇది కాబట్టి ఇది 1 meter, ఇది 1.2 meters. అంటే ఇది బి, ఇది ఏ. ఇక్కడ మీరు బాగా గమనిస్తే డిస్టెన్స్ అన్నాడు, హైట్ అని ఇవ్వాల. హెచ్ ఇవ్వకుండా డిస్టెన్స్ అన్నాడు. డిస్టెన్స్ అయినా హైట్ అయినా దానికి తగ్గట్టు డయాగ్రామ్కి తగ్గట్టు నేమ్ మారుతుంది. ఓకేనా? మీకేముండాలి ఇక్కడ? క్వాడ్రిలేటర్ అంటే 4 sides ఒక డయాగ్రామ్ ఉండాలి. అందులో ఒక పెయిర్ ప్యారలల్ లైన్స్ ఉండాలి. అలాంటి వాటిని ట్రిపీజియం అని పిలుస్తాం. సో ట్రిపీజియం ఆ మధ్యలో డిస్టెన్స్ డయాగ్రామ్కి తగ్గట్టు ఇది డిస్టెన్స్ అవుతుంది లేదా హైట్ అవుతుంది. మనకి టేబుల్ కాబట్టి ఇది టేబుల్ అనేది డిస్టెన్స్గా మారిపోద్ది. అలా కాకుండా ఇంకేదన్నా గోడకి ఫిక్స్ చేసి ఉంటే హైట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డే అనుకోండి, అక్కడికి వచ్చేకాడికి హైట్ అయిపోద్ది. కాబట్టి అటువంటి ఇబ్బంది పెట్టుకోకండి. ఇక్కడ ఈ డి అంటే చెప్పాను మీకు, ఆ వీడియోలోనే చెప్పాను. ఒక్కొక్కసారి డి అని ఇస్తాడు, ఇంకోసారి హెచ్ అని ఇస్తాడు అని. సో ఇక్కడ హెచ్గానే తీసుకుంటాను. డి అన్నా సరే హెచ్గానే ఐడెంటిఫై చేస్తాం. ఓకే? దీనికి ఏరియా అంటే ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? డయాగ్రామ్ వాడే ఇచ్చేసాడు, ఇవ్వకపోతే మనం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆర్డర్స్ అంతా ఒక్క స్టెప్ బై ఆ డయాగ్రామ్ నుంచి ఒకే ఆర్డర్లో మనం స్టెప్స్ రాసుకుంటాం. చూడండి, ఫస్ట్ స్టెప్ గివెన్ దట్టు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు అది రాసుకుంటాం. టేబుల్ ట్రిపీజియము ఫైండ్ ఇస్ ప్యారలల్ సైడ్స్ ఆర్. ఓకే, ప్యారలల్ సైడ్స్ అంటే ఏబీలు ఇచ్చాడు కాబట్టి అది రాద్దాం. గివెన్ దట్ ది parallel sides are A is equal to 1 meter and
బి ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్స్ రాసుకున్నామా. తర్వాత ఏం చెప్పాడు, పర్పెండికులర్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి అదే రాద్దాం. పర్పెండికులర్ చూడండి, పర్పెండికులర్ అంటే 90 డిగ్రీస్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పర్పెండికులర్ డిస్టెన్స్, పేరుకు డిస్టెన్స్ ఉన్నా సరే మనం హెచ్ ఈజ్ ఈక్వల్గానే తీసుకుంటాం, 0.8 మీటర్స్. సో వాడు ఏం కనుక్కోమన్నాడో అది కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం, ఏరియా ఆఫ్ ట్రిపీజియం. సో ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో హాఫ్ ఇంటూ హెచ్ అంటే 0.8, ఏ అంటే 1 ప్లస్ బి అంటే 1.2. అడిషన్ చేయండి, ఏమవుద్ది 1/2. అడిషన్ అంటే ఈ రెండు, ఇవంతా కాదు, ఓకేనా. 0.8 ఇంటూ బ్యాకెట్ అంటే ఇంటూ అని మీనింగ్ అని మనకు తెలుసు కాబట్టి నేను బ్యాకెట్ తీసేసి ఇంటూ పెట్టా. ఇప్పుడు చూడండి 1.2 యాడ్ చేస్తే 2.2. సో ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి, నేనేం చేస్తా దాన్ని ఫ్యాక్షన్ ఫామ్గా రాసుకుంటా. ఎలా అంటే ఇక్కడ చూడండి, డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది, 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 ఉండే నెంబర్ చూడాలి. 1 డిజిట్ కాబట్టి 1 0 ఉండేదేమి 10 అవుతుంది. సార్ 20 30 40 50 అవి కూడా ఉన్నాయి కదా 1 0నే అని అనుకుంటారు, బట్ అవి తీసుకోకూడదు, 10 మాత్రమే తీసుకో. ఎందుకు 10 మాత్రమే తీసుకోవాలంటే ప్లేస్ వాల్యూస్ అంటే ఏమొస్తుంది, 1s 10s 100s 10 1000s 10,000s ఇవే వస్తాయి కదా. సో ఆ ప్లేస్ వాల్యూస్ మీద మనం డిపెండ్ అయ్యి తీసుకుంటాం అన్నమాట. సో దాని ప్రకారం ఇది ఎలా రాయొచ్చు అంటే 1/2. ఇక్కడ పాయింట్ తీసేసి 8/1 డిజిట్ కదా, 1 ప్లేస్ వాల్యూ ఉండేది 1 0 ఉండే ప్లేస్ వాల్యూ 10. సో నెక్స్ట్ ఇది 22/10. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 2 1s 2 4s. సో ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి నేనేం చేస్తానంటే ఈ రెండు మల్టిప్లై చేసేస్తాను. 22 4s అంటే 88, 10 10s 100. సో ఇది మళ్ళీ డెసిమల్ ఫామ్లో రాసేస్తా. అంటే చూడండి 88 ప్లేస్ వాల్యూ ఇది, సో 100. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. ప్లేస్ వాల్యూ చూడాలి, ఏ ప్లేస్ వాల్యూనో అందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడాలి. సో ఇది ప్లేస్ వాల్యూ కన్ఫామ్ అయింది. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్. 2 డిజిట్స్కి ముందు పాయింట్ రావాలి. సో 1 2 ఇక్కడ పాయింట్ రావాలి. పాయింట్ ముందు ఏదో ఒక నెంబర్ ఉండాలి, నెంబరే లేదు అంటే 0 ఉన్నాడు. సో ఇది ఆన్సర్. అయితే దీనిలో పక్కన యూనిట్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇక్కడ వాడు ఇచ్చింది మీటర్ కాబట్టి మనం ఏం రాస్తామంటే మీటర్ స్క్వేర్. సార్ మీటర్ ఇస్తే మీటర్ స్క్వేర్ ఎలా వచ్చిందనే డౌట్ వస్తుంది కొంతమందికి. ఏరియా అంటేనే స్క్వేరు, ఓకేనా. ఎలా అంటే చూడండి, ఈ ఎమ్ దగ్గర 1 మీటర్ ఉందా, ఇదే 0.8 దగ్గర 1 మీటర్ ఉంది, ఓకేనా. ఈ రెండు యాడ్ చేసుకున్నప్పుడు ఇంకో మీటర్ వచ్చింది. సో మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సరే కింద స్టెప్ రాసామంటే బాగుంటుంది కాబట్టి దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ a table is equal to 0.88 మీటర్ స్క్వేర్. ఇది ప్రాబ్లం చూడండి, డెడ్ ఈజీగా అయిపోయింది, సరేనా. సరే ఇప్పుడు మీరు నీట్గా నోట్ చేసుకోండి. డయాగ్రామ్ ఒకటి చాలు, రెండోది కూడా కావాలి అనుకుంటే హ్యాపీగా రాసుకోవచ్చు, తప్పు లేదు. కానీ డయాగ్రామ్ పెన్సిల్తో రాసుకోండి, అది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రిపీజియం అంటే యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చేసిన ఫస్ట్ ప్రాబ్లం లాగే, అయితే అక్కడ ఏరియా ఆఫ్ ట్రిపీజియం మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఇది క్వశ్చన్ చదివిన తర్వాత మీకు నేను చెప్పే సజెషన్ ఒకటే, ఇప్పుడే చెప్తాను. ఏంటంటే వీడియో ఇక్కడ ఆపి మీరు ట్రై చేయండి, సాల్వ్ అవుతుందేమో. ఆ తర్వాత సాల్వ్ అయినా అవ్వకపోయినా వీడియో రన్ చేసి చూడండి, అప్పుడు మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. అంటే మీకు ప్రాబ్లం అర్థమైందా లేదా తెలుస్తుంది. మీకు ప్రాబ్లం ఒకవేళ అర్థం కాలేదు, తప్పు వచ్చిందంటే ఎక్కడ తప్పు వచ్చింది, ఎందుకు తప్పు వచ్చింది అనే విషయం తెలుస్తుంది. అప్పుడు మీ తప్పుని మీరే సర్చ్ చేసుకోగలుగుతారు, ఓకేనా. సో క్వశ్చన్ చదివినాక వీడియో ఆపి మీరు చేయండి ఒకసారి. సరే క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఏరియా ఆఫ్ ట్రిపీజియం
ఈస్ అంటే ఏరియా వాడే ఇచ్చేసాడు. చూడండి సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏరియా ఇచ్చాడు. సో ది లెంత్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఈస్ 10 సెంటీమీటర్ అంటే ఒక సైడ్ ఇచ్చేసారు. ఇంకేమి ఇచ్చాడు? ఇట్స్ హైట్ ఈస్ 4 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చాడు. మరి ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది అదర్ ప్యారలల్ సైడ్ అంటే ఇంకో సైడ్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాగ్రామ్ తీద్దాం. ట్రిపీజియం అన్నాడు కాబట్టి ఇది ట్రిపీజియం, చిన్న సైడు ఏ, పెద్ద సైడు బి, ఇది హైట్, ఇది హెచ్. సో ఏరియా ఆఫ్ ట్రిపీజియం కాబట్టి ఫార్ములా ఏమి? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీడియో ఇక్కడ ఆపి మీరు ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ట్రై చేసిన వాళ్ళకు ఏదన్నా డౌట్ ఉంటే ఇక్కడ తెలిపోద్ది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఏం చేయాలి? ఇక్కడ చూడండి ఏరియా ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈస్ అన్నాడు. దీని అంటే ఏరియా ఇచ్చాడు కాబట్టి దీని వాల్యూ ఇచ్చాడు ఎంతని? 34 సెంటీమీటర్ స్క్వేర్. ఇంకేమి ఇచ్చాడు? వన్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఈ రెండిట్లో ఒకటి ఇచ్చాడు. సో ఏదో ఒకటి నేను ఇది అనుకుంటా 10 సెంటీమీటర్స్. ఇంకోటి మనకి ఇవ్వాల, ఓకే. హైట్ ఇచ్చాడు అంటే ఇది ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు. ఇంతకుముందు ఫస్ట్ లెక్కకి డి ఇచ్చాడు, డిస్టెన్స్ అన్నాడు. సో క్వశ్చన్ని బట్టి వాడి ఇష్టము డిస్టెన్స్ అనొచ్చు, హైట్ అనొచ్చు అని చెప్పిన ఇంతకుముందు ప్రాబ్లంలో. మనం చూడాల్సిందల్లా ట్రిపీజియం అంటే చూడవలసింది రెండే విషయాలు: 4 సైడ్స్ ఉన్నాయా లేదా, అది క్లోజ్డ్ ఫిగర్ అవునా కాదా అని. సెకండ్ వన్, ఒక పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఇది ఒక పెయిర్ కాబట్టి ఉన్నట్టు, కాబట్టి ఇది ట్రిపీజియం, ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏం కనుక్కోమని? సెకండ్ వన్. సో ఇది కనుక్కోవాలంటే ఈ బి కనుక్కోమన్నాడు. బి మనకు తెలుసా? మనం కనుక్కోవాలి కదా, అప్పుడు దానికి ఏదో ఒకటి పెట్టాలి కదా. నేను ఎక్స్ అని పెట్టుకుంటాను, సెంటీమీటర్, ఓకేనా? ఇప్పుడు డయాగ్రామ్కి ఏవైతే ఫిల్ చేసామో అదంతా ఒక ఆర్డర్లో పెడతాం. గివెన్ దట్ ఫస్ట్ వచ్చి ఏరియా ఆఫ్ ట్రిపీజియం కదా ఇచ్చాడు క్వశ్చన్లో, సో అదే రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈజ్ ఈక్వల్ టు 34 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఇచ్చాడు కాబట్టి అదే రాద్దాం. లెంత్ ఆఫ్ వన్ సైడ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్గా తీసుకున్నాం. మొత్తం రాయాలి, జస్ట్ లెంత్ ఆఫ్ వన్ సైడ్, అది వన్ సైడ్, ఇది ఇంకో సైడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? హైట్ హెచ్ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీ. నెక్స్ట్ బి తెలీదు, మనం అనుకున్నాం ఎక్స్ అని అనుకున్నాం కాబట్టి మనం అనుకున్నాం కాబట్టి లెట్ అనే పదం ముందర యూజ్ చేస్తాం. లెట్ ఎక్స్ బి ది సెకండ్ లెంత్ ఆఫ్ లేదా సెకండ్ లెంత్ ఆఫ్ ది అదర్ ప్యారలల్ సైడ్. ఎట్టన్నా రాసుకోవచ్చు, సెకండ్ లెంత్ ఆఫ్ అదర్ సైడ్, ఓకే. ఇక్కడ మనం కొంచెం వర్డ్ అనేది ఫామ్ అవ్వాలి, ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఫామ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ది లెంత్ ఆఫ్ ఏ అదర్ సైడ్, ది సెకండ్ లెంత్ ఆఫ్ అదర్ సైడ్, ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సిటీ. దేర్ఫోర్ ఫార్ములా రాద్దాం. ఏరియా ఆఫ్ ది లేదా ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో అన్ని వాల్యూస్ రాద్దాం. దీని వాల్యూ ఇక్కడ ఉంది 34, మెజర్మెంట్స్ ఏమి రాయడం లేదు, ఓకేనా? నెక్స్ట్ హాఫ్ అలాగే రాస్తాం. హెచ్ 4, ఏ వచ్చి 10, బి వచ్చి ఎక్స్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్పాను, తెలియని వాల్యూ లెఫ్ట్ సైడ్, తెలిసిన నెంబర్స్ రైట్ సైడ్. అంటే ఈ ఆర్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ వచ్చారు. 1/2 ఇంటూ 4 ఇంటూ 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34. ఇలా వేసుకునేస్తే మనకి ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, 2 1s are 2 2s, రెండు నెంబర్స్ మధ్యన ఇంటూ ఉంది. సో ఇది ఫ్యాక్షన్గా అనుకుంటే
క్యాన్సిలేషన్ అంటే సేమ్ టేబుల్తో పోయేటట్టయితే క్యాన్సిలేషన్ చేసేస్తాం. క్యాన్సిలేషన్ అయిపోయింది. సో ఏమొస్తుంది 2 × 10 + x = 34. ఇప్పుడు 10 + x = 34. ఈ 2కి దీని మొత్తానికి ఇంటూ ఉన్నట్టు బైలో. సో ఈ 2ని బైగా ఇంటూలో ఉన్నట్టు ఆ సైడ్కి వెళ్తే బై అయిపోద్ది. చూడండి ఈ 2కి మొత్తంకి మధ్యలో రిలేషన్ లేదు అంటే ఇంటూ ఉన్నట్టు. బ్రాకెట్ అంటే ఇంటూ కదా. సో లెఫ్ట్ సైడ్ ఇంటూ, రైట్ సైడ్కి పోతే దానికి ఆపోజిట్. ఇంటూకి ఆపోజిట్ ఏమి డివైడెడ్ బై. సో 34 / 2. ఈ రెండు కూడా 2 టేబుల్లో పోతుంది. 2 1s are 2 17s. సో ఎంత వచ్చింది 17. మనకు కావాల్సింది ఎక్సే కదా. x = 17. ఈ 10కి చూడండి, 10కి ఇక్కడ కాదు చూడాల్సింది, ఈ 10కి ముందర సింబల్ లేదు. సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. మీకు ఇంతకు ముందు చాప్టర్లో చెప్పా, సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ రైట్ సైడ్కి వెళ్తే -10 = 7. సో x = 7. ఏ వచ్చి సెంటీమీటర్ వచ్చింది కాబట్టి బి కూడా సెంటీమీటర్. ఇక్కడ మీరు బాగా ఇంకో విషయం గుర్తుపట్టాలి. చాలామంది చేసే తప్పు ఏమంటే మధ్యలో ఉండే సింబల్ చూస్తారు, ఈ ప్లస్ చూస్తారు. ఈ ప్లస్ ఆ పక్కకి వెళ్ళి మైనస్ అయింది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు. దాని ముందర సింబల్ చూడాలి. ఓకేనా. ఇక్కడైతే మధ్యలో చూస్తాం, బట్ ఇక్కడికి వచ్చే కాడికి ముందర చూస్తాం. అంటే ఇంటూ డివైడెడ్ బై అయితే మధ్యలో చూస్తాం, ఇంటూ డివైడెడ్ బై. అలా కాకుండా ప్లస్ మైనస్ ఉంటే ముందర చూస్తాం. ఓకేనా, అది గమనించుకోవడం. సరే, ఎక్స్ రాసేసాం కదా, దాని గురించి సెంటెన్స్ రాయి. దేర్ఫోర్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ది లెంత్ ఆఫ్, ఏమి ఇచ్చాడో అదే రాద్దాం. ది లెంత్ ఆఫ్ ది అదర్ parallel side x = 7 centimeters. ఇది ప్రాబ్లం. చూసారా, డెడ్ ఈజీ ప్రాబ్లం. ఇంతకు ముందులా చేసినట్టే ఉంటుంది, అందుకే మిమ్మల్ని ట్రై చేయమనింది. సో ఎవరికన్నా ఇది కరెక్ట్గా వచ్చుంటే నాకు కామెంట్ చేయండి, ఈ వీడియోకి కామెంట్ పెట్టండి. ఓకేనా, మాకు కరెక్ట్గా వచ్చింది సార్ అని. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ కరెక్ట్ అని టైప్ చేసి పెడితే చాలు, నాకు తెలుస్తుంది ఎంతమంది ప్రాక్టీస్ చేశారని. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా సేమ్ సిమిలర్ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం లాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఎవరన్నా చేస్తామంటే మీరే చెయ్యండి, ఆ తర్వాత వీడియో చూడండి. లేదా వీడియో చూస్తానంటే కూడా క్లాస్ మొత్తం వినేసి కూడా మీరు ట్రై చేయండి. సరే, ఏం డిఫరెన్స్ అది చూసే ముందు ఒకసారి ప్రాబ్లం చూద్దాం. లెంత్ ఆఫ్ ది ఫెన్స్ ఆఫ్ ఎ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఏబిసి ఈజ్ 120 meters. అంటే ఇక్కడ చూడండి, ఫెన్స్ అంటే ఫెన్సింగ్ అనమాట. మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటికి చుట్టూ బౌండరీ వాల్ కడతాం. అవునా, మీకు స్కూల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది చూడండి, స్కూల్కి చుట్టూ ఒక బౌండరీ వాల్ లాగా ఉంటుంది, దాన్నే ఫెన్స్ అంటారు. సో ఆ బౌండరీ వాల్, ఆ షేప్కి ఆ బౌండరీ వాల్ ఎంత ఉంది? 120 meters. షేప్ వాడే చెప్పాడు కాబట్టి ఇది. కానీ మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ ఎలా ఉంది అంటే ఇది 90 degrees ఉండే విధంగా ఉంది. ఎందుకు ఉంది, ఏం విషయం మళ్ళీ చెప్తాను. ఇలా ఉంది. సో ఇలా ఉంటే దీన్ని ట్రిపీజియం అనొచ్చా అనే ఫస్ట్ డౌట్కి ఆన్సర్ చెప్తా చూడండి. ఇలా ఉన్నా సరే దీన్ని ట్రిపీజియం అనొచ్చు. ఎందుకు అనొచ్చు? ట్రిపీజియంకి ఉండే 2 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను? ఒక ట్రిపీజియం అంటే 4 లైన్ సెగ్మెంట్స్తో కంప్లీట్గా క్లోజ్ అయిందా. సో 4 లైన్ సెగ్మెంట్తో కంప్లీట్గా క్లోజ్ అయిందా? అయింది. ఓకే, ఫస్ట్ది సాటిస్ఫై. సెకండ్ది ఒక పెయిర్ ప్యారలల్ లైన్స్ ఉండాలి. ఒక పెయిర్ ప్యారలల్ లైన్స్ చూడండి, ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్. సో ఉంది కదా. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యిందంటే అది ట్రిపీజియం. ఓకేనా. సరే, ఇప్పుడు ఇంకా పేర్లు అవి ఎలా పెట్టాలి ఏమనేది చూద్దాం. పేర్లు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ డయాగ్రామ్ ఉంది కాబట్టి చూసి పెట్టేస్తారు, బట్ నేను టెక్స్ట్ బుక్ లేకపోయినా మీరు పెట్టే విధానం నేర్పించాలనేది నా పద్ధతి. సరే, ఇంకా చూద్దాం. ఇంకేమి ఇచ్చాడు? దీనిలో బీసీ లెంత్ చెప్పాడు, ఏడి లెంత్ 17 meters, తర్వాత సిడి లెంత్ 17, ఏడి వచ్చి 40 meters,
ఫైన్ ది ఏరియా కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. సో ఏరియా కనుక్కోమన్నాడు. సైడ్ ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ప్యారలల్ లైన్స్ ఏడి అండ్ బిసి. సో ఈ పాయింట్ ఆధారంగా మనం ఇక్కడ ఉండే లైన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏది పర్పెండిక్యులర్గా ఉంది, ఏబి పర్పెండిక్యులర్గా ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇది ఏబీనే. ఏబి అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది చూడండి, ప్యారలల్ లైన్స్ ఏడికి బీసీకి. సో ఏ ఇక్కడ బి ఇక్కడ పెట్టాం కాబట్టి ఏడికి పర్పెండిక్యులర్. సో ఏడి, ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ డి పెడదాం. నెక్స్ట్ బీసీ, బి ఇక్కడ ఉంది కాబట్టి సి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఏబి పర్పెండిక్యులర్ దీనికి 90 డిగ్రీస్తో ఉంది. సో దీనికి 90 ఉంది అంటే దీనికి కూడా ఆటోమేటిక్ 90. ఎందుకు 90 ఉంటుందంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్. మీరు ఎలా అది అనే డౌట్ ఉంటే మీరు రైల్వే ట్రాక్ చూసుంటే ఇలా కదా ప్యారలల్ లైన్స్ ఉంటాయి, వాటి మధ్యలో ఇలాంటి లైన్స్ ఉంటాయి చూడండి. ఇంకో రాడ్, ఐరన్ రాడ్ లేదా ఇది ల్యాడర్స్ ల్యాడర్స్లో కూడా చూడండి. సో 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఇలా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటాయి. కావాలంటే మెజర్ చేసుకొని చూడండి. రియల్ లైఫ్లో మ్యాథ్స్ని ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో 100% మ్యాథ్స్ మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా ఉన్నట్టు. ఎందుకంటే ఇదే బేసిక్, దీని నుంచి దీన్ని తయారు చేశారు మనకు వస్తువులు. ఓకే, సరే. ఇప్పుడు ఏమేమి వాల్యూస్ ఇచ్చాడో అది మొత్తం రాద్దాం. ఇక్కడ చూడండి 3 వాల్యూసే కనిపిస్తాండి. సార్ 120 ఉంది అనుకోకండి. 120 అనేది పెరిమీటర్. చూడండి, లెంత్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ ద ట్రిపీజియం ఈజ్ షేప్డ్ ఫీల్డ్. ఓకేనా? ఎక్కడ పెరిమీటర్ అని చెప్పాల. బట్ ఎప్పుడైతే మనకి ఫెన్సింగ్ చేస్తాడో ఆ ఫెన్సింగ్ ఈ బౌండరీ అనేది ఈ చుట్టూ అర్థం. సో ఈ చుట్టూ వచ్చిందంటే అది పెరిమీటర్ అయిపోయినట్లే. సో ఇది పెరిమీటర్, పి వాల్యూ పెరిమీటర్ కాబట్టి 120 మీటర్. ఇంకేమేమి ఇచ్చాడో అది రాద్దాం. ఫస్ట్ బీసీ అంతా ఇది 48 సెంటీమీటర్. నెక్స్ట్ సిడి 70, సిడి ఇది 17 సెంటీమీటర్. తర్వాత ఏడి 40 సెంటీమీటర్. సో ఇది తెలియదు కదా, 4వది 3 సెంటీమీటర్. కానీ వాడు కనుక్కోమన్నది ఏబిని కనుక్కోమని చెప్పలా. ఏం కనుక్కోమన్నాడు? ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఏమవుతుంది? ½ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బిలో ఏ చిన్న సైడు, బి పెద్ద సైడు. ఏ చిన్నదంటే ఇది, సో ఇది ఏ. బి ఇది లెంత్ ఎక్కువ. మరి హెచ్ ఖచ్చితంగా డిస్టెన్స్. అవునా? డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ లేదా హైట్. అంటే 90 డిగ్రీస్లో ఏ లైన్ అయితే ఉంటుందో అదే హెచ్. ఇది కదా 90. సో ఇది హెచ్ అవుతుంది. ఈ హెచ్ తెలియాలంటే ఈ ఎక్స్ తెలిస్తేనే హెచ్ తెలుస్తుంది. అందువల్ల ముందు ఎక్స్ కనుక్కుంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం గురించి అర్థమైంది. మేము చేస్తామనే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేసేయండి. ఎక్స్ వాల్యూ మీకు వచ్చిన ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఎంత అనేది నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ పెట్టి, ఇది 3rd క్వశ్చన్ కదా, 3rd క్వశ్చన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్యాపిటల్ ఏ, ఏరియా కాబట్టి క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది నాకు కామెంట్ చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎంతమంది చేశారు. ఓకేనా? మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు నేను చెప్తా చూడండి. మనం దీని నుంచి డయాగ్రామ్ తయారు చేసుకున్నాం కదా. సో డయాగ్రామ్ నుంచి స్టెప్స్ రాద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. గివెన్ దట్ చూడండి, దీన్ని పెరిమీటర్ అని చెప్పాం కాబట్టి అదే రాస్తాం, పెరిమీటర్ అనే రాద్దాం. అప్పుడే మనకి కన్ఫ్యూజ్ ఉండదు. పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రిపీజియం పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120 మీటర్స్. తర్వాత ఏం చెప్పాడు? ఇవంతా ఇచ్చాడు కదా, అవి రాద్దాం. సో బీసీ 4 sides of trapezium are ఏమి BC is equal to 48 centimeters, CD is equal to 17 centimeters and AD is equal to 40 centimeters. Let fourth side తెలియదు కాబట్టి let fourth side ఏమది
ఫోర్త్ సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. ఇది వాడిచ్చింది. ఓకేనా? సో ఇంకా ఇది ఇచ్చుండాడు ఈ పాయింట్, అది ఇప్పుడే రాయకుండా మళ్ళీ రాద్దాం, ఎందుకంటే ముందు ఎక్స్ కనుక్కునేద్దాం. దేర్ఫోర్ పెరిమీటర్ ఆఫ్ ట్రిపీజియం. దీనికి అట్ట రాస్తాం పెరిమీటర్కి. సార్ మాకు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్కి అయితే 4a సార్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి అయితే 2 × a + b సార్, లేదా l+b. ఈ ఫార్ములాస్ ఉన్నాయి సార్, దీనికి ఫార్ములా తెలియదు సార్ అంటారు. దీనికి ఫార్ములా తెలియాల్సిన పనిలే, జస్ట్ 4 సమ్ చేసేది, ఏం పర్వాలేదు. అంటే ఏబి + బీసీ + సిడి + డిఏ. సో వాల్యూస్ రాద్దాం. దీని వాల్యూ వచ్చి 120. ఏబి అంటే ఎక్స్, బీసీ అంటే 48, సిడి అంటే 17. సార్ డిఏ ఇక్కడ చూశారనుకోండి, డిఏ ఇట్లా వచ్చింది మనకి. ఇలా తెలుసు, ఇలా అయినా ఒకటి. మీకు ఇప్పుడు నేను ఉండేది తిరుపతి. సో తిరుపతి నుండి చిత్తూరుకి డిస్టెన్స్ ఎంతన్నా, చిత్తూరు నుండి తిరుపతికి డిస్టెన్స్ ఎంత అన్నా ఒకటే కదా. సో ఇటు నుంచి అట్టు వెళ్ళాలన్నా, అటు నుంచి ఎట్టు రావాలన్నా ఒకటే డిస్టెన్స్. సో ఇది కూడా అంతే, ఏ టు డి అన్నా, డి టు ఏ అన్నా ఒకటే డిస్టెన్స్. ఎంత అది? 40 సెంటీమీటర్. సో ఈ 3 సమ్ చేయొచ్చు ఇక్కడ. 120 ఎక్స్ సమ్ చేయండి, ఇది 88, 17, సో 15, 105 + 105. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్ తిప్పించేసిన ఇప్పుడు. ఓకేనా? లేదా రాసుకుందాం, ఎక్స్ + 105 ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 - 105. చూడండి, దీని సింబల్ ప్లస్, ఆ సైడ్కి వెళ్తే మైనస్, ఈజీ సబ్ట్రాక్షన్ చేస్తే 15. సో ఎక్స్ వాల్యూ 15 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి సెంటీమీటర్. సో అన్నీ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టెప్ రాద్దాం. ఏంది? ఏబి పర్పెండికులర్. సో ఏబి పర్పెండికులర్ దేనికి? ఏడికి కదా. సో ఏబి పర్పెండికులర్ టు ఫస్ట్ది ఏడి ఇచ్చాడు, ఏడి. ఓకేనా? హియర్ ఏడి పర్పెండికులర్ టు ఏబి పర్పెండికులర్ టు ఏడి అండ్ ఏబి పర్పెండికులర్ టు బీసీ. ఓకేనా? ఈ స్టెప్ రాసుకుంటే మనకి బెటర్ అనమాట. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ఏబి ఈజ్ పర్పెండికులర్ టు ది parallel lines, parallel sides lines కాదు, సారీ, sides are AD and BC. ఇది క్యాల్కులేషన్ పార్ట్, అందుకు రౌండ్ చేసుకుంటాను, కన్ఫ్యూజ్ ఉండకూడదు మీకు, అందువల్ల. అయిపోయిందా? సో అది తెలిసిపోయింది కాబట్టి ఇంకా కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ ట్రిపీజియం, కాబట్టి అదే ఫార్ములా రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఏం ఫార్ములా? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హాఫ్ అంటే హాఫే, హెచ్ అంటే చూడండి డయాగ్రామ్, అందుకే డయాగ్రామ్ పెట్టుకుంది వెంటనే హెచ్ దగ్గర. హెచ్ అంటే ఎక్స్ అంటే ఎంత? 50. ఏ అంటే ఎంత? చూడండి డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళామంటే వెంటనే తెలిసిపోద్ది, 40 ప్లస్ బి అంటే 48. ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి, డయాగ్రామ్ ముందుగా రాసుకోండి అనేది ఇందుకే. ఎక్కడ అవసరమైతే అప్పుడు వెంటనే డయాగ్రామ్ చూస్తాము, ఆన్సర్లో తెచ్చి అవి వేసేస్తాం. ఏమవుతుంది? 1/2 × 15, ఈ 2 యాడ్ చేస్తే 88. అవునా? 40 + 48. ఇది చూడండి, డినామినేటరు న్యూమరేటర్. 2 1s are 2 4s are 8, 2 4s are 8. సో 15 × 44. చూడండి, నేను దాన్ని ఎలా మల్టిప్లై చేసుకుంటానంటే ఇలా చేసుకుంటా, 44 × 15. 15
4 జా 60, 6 0, 15 4 జా 60, ఇది ఒక 6, 66, ఇది ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 660. ఇది ప్రాబ్లం వచ్చి సెంటీమీటర్, చూడండి ఇక్కడ అంతా సెంటీమీటరు, ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేరు. దేర్ ఫార్ లాస్ట్ స్టెప్ ఏం రాద్దాం క్వశ్చన్లో? ఏరియా ఆఫ్ ఇస్ ఫీల్డ్ అన్నాడు. సో ఏరియా ఆఫ్ ది ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 660 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ప్రాబ్లం. చూసారా, డెడ్ ఈజీ ప్రాబ్లం. బట్ మీకు అర్థం కావాల్సింది ఏమంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు దానికి తగ్గట్టు డయాగ్రామ్ గీసుకోవడం. మ్యాక్సిమం డయాగ్రామ్ ఇచ్చేసాడంటే హ్యాపీ, బట్ ఇవ్వకపోతే ఎలా గీయాలనే ఉద్దేశంతోనే నేను గీయడం కూడా మీకు నేర్పించింది. సరేనా? సరే, ఎంతమంది కరెక్ట్గా వచ్చింది మరి నాకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్ పెడితే థర్డ్ క్వశ్చన్ ఇలా కామెంట్ పెట్టండి. మీకు ఎలా కామెంట్ పెట్టాలి కొంతమందికి తెలియకపోతే థర్డ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మీకు ఎంత ఆన్సర్ వచ్చిందో అంత టైప్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా, చివరి ఆన్సర్ ఎంత వచ్చిందో అంత. నాకైతే ఎక్స్ అనేది 15 సెంటీమీటర్స్, ఏ అనేది 660 సెంటీమీటర్. దీనిలో టైప్ చేస్తారు కాబట్టి మొబైల్లో ఇక్కడ జస్ట్ 2 అని పెట్టండి. ఓకే, సరే రాసుకోండి, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇది ఇంతసేపు చేసిన దానికన్నా డిఫరెంట్. ఓకేనా? ఏమంటే క్వశ్చన్లో చూడండి కోఆర్డినేటర్ అని మెన్షన్ చేశారు. మీకు టెక్స్ట్ బుక్లో అయితే డయాగ్రామ్ ఇచ్చేశారు, బట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డయాగ్రామ్ మనం గీసుకునేటట్టుగా మీకు నేను నేర్పించే పద్ధతి. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఏమనేది చూడండి. ఫస్ట్, ది డయాగ్నల్ ఆఫ్ ఏ కోఆర్డినేటర్ షేప్డ్ ఫీల్డ్ ఈస్ 24 మీటర్స్. అంటే కోఆర్డినేటర్లో ఒక డయాగ్నల్స్. ఒకసారి కోఆర్డినేటర్ డయాగ్రామ్ గీద్దాం. కోఆర్డినేటర్ అంటే జస్ట్ 4 సైడ్స్ ఉంటే చాలు, వాటి మధ్యన కండిషన్స్ ఏం లేవు. సో ఇది పేరు ఏమన్నా ఇచ్చాడా? ఏబిసిలు ఇవ్వాల. సో ఏబిసిడి. ఓకేనా? ఒక డయాగ్నల్ గీసేద్దాం. సో చూడండి, ఇలా ఒక డయాగ్నల్, ఇలా ఒక డయాగ్నల్. నేనేం చేస్తానంటే ఒక డయాగ్నల్ ఇలా గీసుకుంటా. దీని లెంత్ ఏమన్నాడు? 24 మీటర్స్. తర్వాత అండ్ ది పర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ ది ఫ్రమ్ ది రిమైనింగ్ ఆపోజిట్ వర్టెక్సెస్. అంటే చూడండి, రిమైనింగ్ ఆపోజిట్ వర్టెక్సెస్, ఈ రెండు మిగిలిపోయినాయి, ఒకదానికొకటి ఆపోజిట్. దీని నుంచి డ్రాప్ అయింది, ఏంటి? ఒక లైన్ డ్రాప్ అయింది, అది పర్పెండిక్యులర్ అని చెప్పాడు. సో పర్పెండిక్యులర్ లైన్, దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్. ఓకేనా? ఇలా డ్రాప్ అయిన దానికి లెంత్ ఇచ్చాడు. ఒకదానికి వచ్చి 8, దీనికి 8 మీటర్స్ ఒకదానికి, ఇంకో దానికి 13 మీటర్స్. సో మనం ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం కనుక్కోవాలి. ట్రిపీజియం కాదు, సారీ, ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఇక్కడ కోఆర్డినేటర్. సో ఏరియా ఆఫ్ ద కోఆర్డినేటర్. మీరు ఇంతకుముందు వీడియో అంటే ఫస్ట్ వీడియో చూసుంటే ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి అందులో నేను ఈ డయాగ్రామ్ గురించి చెప్పాను. ఈ డయాగ్రామ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది అక్కడ మెన్షన్ చేశాను. సో ఫార్ములా అవుతుందంటే దీనికి ½ ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2. ఇక్కడ డి అంటే డయాగ్నల్, ఈ డయాగ్నల్. H1 అంటే ఫస్ట్ వన్, H2 అంటే సెకండ్ వన్. ఓకేనా? ఇది. సో వాటిని తెచ్చి దానిలో సబ్స్టిట్యూట్ చేసి ఏరియా కనుక్కునేసామంటే సరిపోద్ది. అయితే ఫస్ట్ స్టెప్స్ రాయాలి కదా. గివెన్ దట్ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? డయాగ్నల్ కదా, డయాగ్నల్ ఆఫ్ ఏ కోఆర్డినేటర్. డయాగ్నల్ కాబట్టి డి అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24 మీటర్స్. తర్వాత ఏమిచ్చాడు? హైట్ ద డాప్డ్. సో రిమైనింగ్ ఆపోజిట్ వర్టెక్సెస్. సో ఇవేమవుతుంది? హైట్ కాబట్టి అదే రాద్దాం. 2 పర్పెండిక్యులర్
perpendicular drops from the remaining opposite sides కాదు వర్టెక్సెస్ ఇచ్చాడు. సో వర్టెక్సెస్ రాద్దాం, వాడు ఏమి ఇస్తే అది. సో ఫస్ట్ది వచ్చి H1 ఎంత 8 మీటర్స్, సెకండ్ వన్ వచ్చి H2 ఎంత 13 మీటర్. సో మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ ద ఫీల్డ్, కానీ ఫీల్డ్ ఏంటి ఇక్కడ కోఆర్డినేటర్, కాబట్టి ఏరియా ఆఫ్ ది కోఆర్డినేటర్. ఏం ఫార్ములా, హాఫ్ ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2. సో హాఫ్ ఇంటూ డి అంటే 24 ఇంటూ H1 అంటే 8 ప్లస్ 13. చూడండి 2 1s are 2 12s. సో 12 ఇంటూ 8 ప్లస్ 13 ఎంత అవుతుంది, 21 అవుతుంది. సో మల్టిప్లికేషన్ చేసుకుందాం, చిన్న టేబులే కాబట్టి నేను రివర్స్ చేసి 21 ఇంటూ 12 వేసుకుంటాను, ఎందుకంటే 12 టేబుల్ వచ్చి కాబట్టి. 12 1s are 12, 1 2, 12 2s are 24, 1 25. సో ఇది ఆన్సర్. ఎంత వచ్చింది, 252. ఇక్కడ ఇచ్చిన దానిలో చూడండి మీటర్స్ ఉంది. సో మీటర్స్, మనం కనుక్కుంది ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్. దేర్ఫోర్ స్టెప్ ఏం రాయాలి, క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడో అది రాద్దాం. ఏం కనుక్కోమన్నాడు, ది ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 252 మీటర్ స్క్వేర్. చాలా సింపుల్ ప్రాబ్లం, ఓకేనా, ఈజియెస్ట్ ప్రాబ్లం. సరే నోట్ చేసుకునేయండి డయాగ్రామ్. ప్రాబ్లం కూడా ఉత్త డయాగ్రామే కాదు, ప్రాబ్లము క్వశ్చన్ అన్నీ నోట్ చేసుకోండి, ఫార్ములాతో సహా రాసుకోండి నీట్గా. ఈ క్యాలిక్యులేషన్ కూడా రాసుకోవడం బెటర్, అయితే మీరు ఆ సైడ్ రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూశారంటే ది డయాగ్నస్ ఆఫ్ రాంబస్ ఆర్ 7.5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్, ఫైండ్ దిస్ ఏరియా. క్వశ్చన్ ఎవరన్నా చూసినట్టు అనిపిస్తుందా? మీరే ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అంటే దీనికి ముందు వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాను, అందులో ఈ ప్రాబ్లం ఉంది, కానీ వాల్యూస్ మార్చుంటారు, ఓకేనా. సో ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి ట్రై చేసే వాళ్ళు ఉంటే వీడియో ఇక్కడే ఆపండి, ట్రై చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా. లేదు అంటే మీరు చూడండి, ఇబ్బంది లేదు, ప్రాబ్లం అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బట్ నేను చెప్పిన సజెషన్ మీకు గుర్తుంది కదా, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు నాలెడ్జ్ పెరుగుద్ది, ఆ ఉద్దేశంతో చెప్పిన. సరే ఇంకా చూడండి ఏమి రాంబస్. సో ఫస్ట్ రాంబస్ డయాగ్రామ్ తీసుకున్నాను హ్యాపీగా, డైమండ్ షేప్లో ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే కైట్ షేప్లో ఉంటుంది, కానీ కైట్ కాదు, జస్ట్ కైట్ షేప్లో ఉంటుంది. 4 sides ఈక్వల్. రాంబస్ కొన్న కండిషన్స్ మీకు గుర్తుండాయో లేవో నాకు తెలియదు, బట్ నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. రాంబస్కు ఉండే కండిషన్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ కండిషన్ 4 sides కంప్లీట్గా క్రాస్ అయి ఉండాలి, ఓకేనా. సెకండ్ కండిషన్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, ఓకేనా. అంటే ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అండ్ ఈక్వల్, ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ ఈక్వల్. నార్మల్గా అయితే ఈక్వల్ అవసరం లేదు, ప్యారలల్ లైన్స్ కావాలంటే 2 pair ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి, 2 pair ఆఫ్ ప్యారలల్ లైన్స్. మీకు ట్రిపీజియంలో 1 pair ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటే చాలు ట్రిపీజియం అంటామని చెప్పిన ఈ లైన్స్, కానీ ఇక్కడ వచ్చి ఆపోజిట్, ఈ 2 ప్యారలల్గా ఉంటుంది, ఈ 2 ప్యారలల్గా ఉంటుంది. మూడోది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, చూడండి అన్ని సైడ్స్ ఈక్వల్. తర్వాత నాలుగవది డయాగ్నస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ పర్పెండిక్యులర్, డయాగ్నస్ అనేది పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది, అంటే ఈ డయాగ్నల్ 90 degrees కాడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. క్లియర్?
ఇవన్నమాట దానికి ఉండే రిలేషన్స్. ఓకేనా. మళ్ళీ రైట్ యాంగిల్ అనేది దీనిలో ఉండదు, ఇక్కడ రైట్ యాంగిల్ ఉండదు. ఎప్పుడైతే రైట్ యాంగిల్ దీనిలోకి వచ్చి యాడ్ అవుతుందో అప్పుడు ఇది స్క్వేర్గా మారిపోద్ది. ఇవి మీకు సబ్జెక్ట్ తెలియడం కోసం నేను చెప్తా ఉన్నాను. ఓకేనా. సరే, ఇంక ఇక్కడికి వద్దాం. ఇందులో ఫస్ట్ డయాగ్నస్ ఒకటి 7.5, ఇంకోటి 12. సో నేనేం చేస్తానంటే దీన్ని 7.5గా తీసుకుంటాను, దీన్ని 12 సెంటీమీటర్స్కి ఎందుకు లేదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్ కోసం. ఏమంటే 12 అనేది పెద్దది, 7.5 అనేది చిన్నది. సో డయాగ్రామ్లో ఈ లైన్ చిన్నదిగా ఉంది, ఈ లైన్ పెద్దదిగా ఉంది, అంతే, ఇంకేం లేదు ఆడ. సరేనా. సో ఇది ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది D1, ఇది D2. ఏం ఫార్ములా, ½ ఇంటూ D1 ఇంటూ D2, లేదా ప్రోడక్ట్, దీన్ని ఇంకా మెన్షన్ చేసి ఇలా కూడా ఇస్తాడు, ½ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నస్, ఎలా ఇచ్చినా ఒకటే. ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. గివెన్ దట్ డయాగ్నస్ ఆఫ్ rhombus or first one D1 is equal to 7.5 centimeters, second one D2 is equal to 12 centimeters. సో ఇంకా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ rhombus ఇంకా కనుక్కోవాల్సింది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ rhombus ఏం ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ పేరు పెట్టినా సరే ఏరియా అన్నామంటే క్యాపిటల్ ఏ రాయాలి. ఓకేనా. మీకు ఎందుకు ముందు చెప్పలేదు, బట్ ఇక్కడ నుంచి చెప్పడం బెటర్ అనిపించింది కాబట్టి వెంటనే చెప్తాను. సరే, ½ ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ D1 ఇంటూ D2. సో ½ ఇంటూ D1 అంటే 7.5 ఇంటూ 12, దీన్ని అలా 1/2 ఇంటూ దీన్ని 75/10. ఎందుకు, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, 1 డిజిట్ అంటే 10 ఉండే ప్లేస్ వాల్యూ 10 కాబట్టి 10 ఇంటూ 12. చూడండి, 2 1s are 2 2 6 2 1s are 2 6. నెక్స్ట్ 5 1s are 5, ఇంకా 2 ఉంటుంది, 5 5s. ఇప్పుడు చూసారంటే 5 2s 10. సో 2 1s are 2 3s. ఓకేనా. ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ క్యాన్సిలేషన్ చేస్తాను. ఇప్పుడు మిగిలిపోయింది రాద్దాం. 15 3s are 45 బై 1 1s are 1. సో డినామినేటర్ 1 వేసినా ఎక్కిపోయినా ఇబ్బంది లేదు. 45 ఇక్కడ సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి ఇది సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు స్క్వేరు, ఏరియా కాబట్టి. అయిపోయింది ఆన్సర్, అంతే. అన్నిటికన్నా సింపులెస్ట్ ప్రాబ్లం రాంబస్ అనేది. సరే, వాడు అడిగింది స్టెప్ వైజ్గా వద్దాం. ఏరియా అన్నాడు, సో ఉత్త ఏరియా రాస్తే బాగుండదు కాబట్టి ఏరియా ఆఫ్ రాంబస్ రాద్దాం. అంటే నేను చూసింది ఏమంటే ఫీల్డ్ అని ఏమన్నా ఇచ్చాడేమో అని చూసిన. ఫీల్డ్ అని ఉంటే ఏరియా ఆఫ్ ఫీల్డ్ అని రాసి ఉంటా. సో ఈ ఫీల్డ్ అనే పదం ఎక్కడా లేదు, రాంబస్సే ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 45 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎవరైనా మీరు చేసుంటే నాకు కామెంట్ పెట్టండి, ఏమని, ఏ ఈజ్ ఈక్వల్ టు అని. కానీ క్వశ్చన్ నెంబర్ కూడా పెట్టండి, ఇది దేనిదని తెలియాలి కదా. 5th one నోట్ చేసుకునేయండి, డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. ఇదంతా రఫ్ వర్కే, కండిషన్స్ అవి. మీకు కావాలంటే బెటర్ అని నేను ముందుగా చెప్పాను, ఇంకేం లేదు. నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చేసిన 5th ప్రాబ్లం లాగే కొంచెమే ఉంటుంది, మిగతా అంతా డిఫరెంట్, ఫార్ములా డిఫరెంట్, చేసే ప్రొసీజర్ డిఫరెంట్ కాబట్టి నేనే చెప్తాను. సో క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ అంటే రాంబస్ డయాగ్రామ్. ఓకే, రాంబస్ తీసుకుందాం. ఓకేనా. కొంచెం అటు ఇటుగా వచ్చింది, టెన్షన్ పడకండి. చేత్తో కదా గీస్తా అంటాను, అందువల్ల ఇంకేం లేదు. అదే స్కేత్తో అయితే ఈజీగా వస్తుంది. సో 4 sides ఈక్వల్, ఇది డయాగ్నస్ రాంబస్.
ఓకే. నెక్స్ట్ ఏమిచ్చాడు, హూస్ సైడ్ ఈజ్ 5 సెంటీమీటర్స్. సైడ్ 5 సెంటీమీటర్స్ అంట. అంటే ఇక్కడ ఉండే ఈ సైడు 5 సెంటీమీటర్, ఇక్కడ 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, అందువల్ల అన్నీ 5 సెంటీమీటర్. తర్వాత ఏమి ఇచ్చాడు, అండ్ ఇట్స్ హూస్ యాటిట్యూడ్ ఈజ్ 4.8 సెంటీమీటర్. అంటే ఇది ఏంటి అనేది మనకు కరెక్ట్గా తెలియాలి. నార్మల్గా దీన్ని హైట్ అంటాం, కానీ ఇలా ఉన్నప్పుడు హైట్ అన్నామనుకోండి డయాగ్రామ్ని, ఇది అయిపోద్ది. కానీ ఇదేంటి డయాగ్నల్, అందువల్ల నేనేం చేస్తానంటే దీన్ని యాక్చువల్గా అలా హైట్గా కూడా తీసుకోకూడదు. హైట్ అనేది ఎప్పుడు కూడా దీనికి వచ్చే కాడికి, ఏది కోఆర్డినేటర్స్లో ఏ టైప్ అయినా కానివ్వండి, 4 సైడ్స్ ఉండేవన్నీ కోఆర్డినేటర్స్ కదా, వాటిల్లో ఏ టైప్ తీసుకున్నా సరే ఆపోజిట్ సైడ్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిపీజియం గుర్తుందా, ఇది ట్రిపీజియం, సో ఇది దాని హైట్ అవుతుంది. అదే మరి ఇది రాంబస్. రాంబస్ అంటే ఇలా ఉంటుంది చూడండి, కొంచెం పెద్దదిగా గీస్తాను. రాంబస్ ఇలా ఉంటుంది, ఓకేనా. అంటే ఇలా ఉన్న రాంబస్ని మీరు ఇలా రొటేట్ చేసుకోండి. మీరు బుక్లో గీసుకున్నారు కదా, దాన్ని రొటేట్ చేయండి. ఇలా అన్నా వస్తుంది, లేదా ఇలా అన్నా వస్తుంది, ఓకేనా. ఎలా వచ్చినా పర్వాలేదు. ఈ గ్యాప్ ఈ గ్యాప్ హైట్ అవుతుంది, ఓకేనా. దాన్నే యాటిట్యూడ్ అంటాం, ఓకేనా. అంటే ఇదన్నమాట. ఇది దీనికి గీసే కాడికి ఇలా ఉంటుంది, అది 90 డిగ్రీస్తో. అంతే, ఓకే. మీకు ఆ డయాగ్రామ్లో కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా ఇంకో డయాగ్రామ్ కూడా గీసిన. అంటే ఇక్కడ బాగా చూసుకోండి, ఈ డయాగ్రామ్ మెయిన్గా ఇప్పుడు మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ టైం ఇచ్చాడు, వన్ ఆఫ్ ఇస్ డయాగ్నల్, అంటే ఒక డయాగ్నల్ 8 సెంటీమీటర్స్ ఒక డయాగ్నల్ ఇచ్చాడు. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది అదర్ డయాగ్నల్. ఇంకో డయాగ్నల్ కనుక్కోవాలి, అంటే D2 కనుక్కోవాలి. దాంతోపాటు ఏరియా ఆఫ్ రాంబస్, అంటే 2 కనుక్కోవాలి. ఇంతసేపు అంతా ఒకటే కనుక్కోమని చెప్పాడు, దానికి రిలేటెడ్గా ఇంకోటి ఉంటే కనుక్కునేవాళ్ళం. మీకు ఇంతకుముందు ప్రాబ్లంలో ఒకటి ఎక్స్ కనుక్కున్నాక హెచ్ని దాన్ని కంపేర్ చేసుకున్నాం, గుర్తుందా? ఒకసారి నోట్బుక్ చూశారంటే మీకు తెలుస్తుంది. సరే, ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమి, ఫస్ట్ ఏరియా కనుక్కోవాలి, తర్వాత D2 కనుక్కోవాలి. మరి ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియాకి ఏం ఫార్ములా? ½ ఇంటూ D1 ఇంటూ D2. సో మనం కనుక్కోవాల్సింది ఏరియా కనుక్కోవాలి, కానీ ఇందులోనే D కూడా ఉంది, D2. ఆ D2 కూడా కనుక్కోవాలి. ఎప్పుడైనా చూడండి, ఒక ఈక్వేషన్లో లేదా ఇలాంటి వాటిల్లో 2 తెలియని వాల్యూస్ ఉంటే కనుక్కోలేము, ఓకేనా. సో అలా కనుక్కోలేం కాబట్టి ఈ ప్రాబ్లంకి ఏం చేశాడంటే దీన్ని మెన్షన్ చేశాడు, యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఇచ్చాడు, అంటే ఇది ఇచ్చాడు. ఇది ఇవ్వడం ద్వారా దీనికి ఇంకో ఫార్ములా కూడా క్రియేట్ అవుతుంది. అదేమంటే BH. B అంటే బేసు, H అంటే హైట్. సో మరి దీనికి బేస్ ఏమంటే ఇది కదా బేస్. సో ఇదేంటిది సైడ్, 4 సైడ్స్. ఈ 4 సైడ్స్లో ఎలా ఉంది, 5గా ఉంది, 5 సెంటీమీటర్స్తో. అంటే B వాల్యూ తెలుసు 5 సెంటీమీటర్. హెచ్ కనుక్కోవాలి. హెచ్ కూడా తెలుసు హెచ్ కూడా తెలుసు, ఎంత, 4.5. సో ఈ 2 తెలుసు. సో ఇక్కడ 2 తెలుసు, ఒకటి తెలియదు కాబట్టి కనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి కనుక్కొని మళ్ళీ ఆ ఏని తెచ్చి ఇక్కడ రాసి అక్కడ నుండి దీన్ని కనుక్కుంటాం. క్లియర్? ఇదంతా మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అర్థం కావాలన్న ఉద్దేశంతో ముందు ఇక్కడ చెప్పిన, నేను ఆన్సర్ చేయకుండా. ఇప్పుడు దానికి తగ్గట్టు మనం ఆన్సర్స్ చేద్దాం. ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు అది రాద్దాం. గివెన్ దట్, సో వీరు కనుక్కోమన్నది కాబట్టి ఇది అవసరం. సైడ్ ఆఫ్ రాంబస్ అని రాస్తాం, సైడ్ ఆఫ్ రాంబస్. A is equal to 5 సెంటీమీటర్స్. సైడ్ ఆఫ్ రాంబస్ అంటే A, కానీ నేను B తీసుకుంటాను. ఎందుకు B అంటే బేస్గా మార్చుకున్నాం కదా, అందువల్ల Bగా తీసుకున్నాం, ఇంకేం. అందుకే ఈ రఫ్ వర్క్ అంతా చెప్పింది ఇందుకోసమే, మీకు ఎక్కడ ఏమి ఎలా యూస్ చేయాలని క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ యాటిట్యూడ్ ఏంటిది, హైట్. H is equal to
4.8 సెంటీమీటర్. సో ఈ రెండు తెలుసు కదా, ఏరియా కనుక్కోవచ్చు కదా. చూడండి ఈ రెండు తెలుసు, ఏరియా కనుక్కోవచ్చు. అందువల్ల ఏరియా ఆఫ్ రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, బిహెచ్. బి అంటే 5 ఇంటూ హెచ్ అంటే 4.5. పాయింట్ ఉంది, అందువల్ల నేనేం చేస్తాను, 5 ఇంటూ 48/10. ఎలా రాసుకున్నా, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, 1 డిజిట్ అంటే 10 ఉన్న ప్లేస్ వాల్యూ 10. 10 పెట్టే పాయింట్ తీసేసి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 5 1 0, 5 2 0, 2 1 0, 2 2 0 4, 2 4 0 8. సో ఎంత వచ్చింది, 24. 1 0 అంటే 24. ఇక్కడ ఏరియా ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ రావాలి. దేనికి స్క్వేరు, సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో వచ్చేసింది, ఏ కనుక్కునేసాను. దీన్ని కనుక్కున్నాక ఇది కనుక్కోవచ్చు అని చెప్పా కదా. సో అది రాద్దాం. నెక్స్ట్, వన్ ఆఫ్ డయాగ్నల్ ఇన్ రాంబస్ D1 is equal to ఎంత, 8 సెంటీమీటర్. లెట్ సెకండ్ డయాగ్నల్ D2 is equal to x అనుకుంటాం, D2 అనుకుంటామా, x అనుకుంటాం, బాగుంటుంది, x సెంటీమీటర్. నెక్స్ట్, దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ రాంబస్, ఏం ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. ఏ వాల్యూ ఇక్కడ వచ్చేసి చూడండి, అందువల్ల ముందుగానే కనుక్కుంది. ఏ ఎంత, 24. హాఫ్ D1 అంటే 8, D2 అంటే x. చూడండి, 2 1 0, 2 4 0, ఎంత వచ్చింది, 4 ఇంటూ 1 అంటే 4 ఇంటూ x అంటే 4x, అంటే 24 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x. సో దీని సింప్లిఫికేషన్ వాల్యూ ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ సరిపోద్ది, ఎక్కువ లేదనమాట. అందువల్ల డయాగ్రామ్స్ ఇది వేసుకోండి, ఇది కూడా వేసుకోండి, ఈ రెండు అవసరం లేదు, ఈ రెండు డయాగ్రామ్స్ అవసరం లేదు. ఫార్ములా ఇక్కడ నోట్ చేసేసి రఫ్ చేస్తాం. ఇప్పుడు క్లియర్, ఓకేనా. ఆ ఫార్ములా ద్వారా తెలుసాం. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి దీనికి యూజ్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏమి, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎందుకో మనం కనుక్కోవాల్సింది లెఫ్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి. సో 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇది మల్టిపుల్, ఆ సైడ్ వెళ్తే డివిజిబుల్. 4 1 0, 4 6 0, సో 6 సెంటీమీటర్స్. దేర్ ఫోర్ ఏమడిగాడు, అదర్ డయాగ్నల్, లెంత్ ఆఫ్ ది అదర్ డయాగ్నల్, లెంత్ ఆఫ్ ది అదర్ డయాగ్నల్ x ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. సెంటీమీటర్ అని నాకు ఎలా తెలిసింది, అది కూడా మీకు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, అన్ని సెంటీమీటర్స్లో ఇచ్చారు, అందువల్ల దాని వాల్యూ కూడా, లెంత్ అనేది కూడా సెంటీమీటర్. స్క్వేర్ పెట్టకూడదు, స్క్వేర్ ఓన్లీ ఏరియాస్. చూడండి ఏరియా, అందుకే స్క్వేర్ పెట్టాం. ఇది బాగా గుర్తుండాలి, ఏరియా వచ్చిందంటే స్క్వేర్ పెట్టాలి. ఏరియా రాకుండా లెంత్ కానీ, బెర్త్ కానీ, హైట్ కానీ ఇంకేది వచ్చినా సరే ఏ స్క్వేర్ పెట్టకుండా వాడు సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్, మీటర్ ఇస్తే మీటర్, కిలోమీటర్ ఇస్తే కిలోమీటర్ పెట్టాలి. ఓకేనా. సరే, నోట్ చేసుకోండి నీట్గా. డయాగ్రామ్స్ ఈ రెండు రాసుకోండి, అదే గీసుకోండి. ఓకే, కానీ సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం 8th క్లాస్లోనే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన 6 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.